అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఎన్‌పీకే గురించి చెప్తున్నాను. ఇది అందరికీ తెలుసు. మన కూరల్లో ఉప్పు, కారం ఎట్లనో పంట పొలాల్లో ఎన్‌పీకే అనేది అంత ఇంపార్టెంట్. కానీ రైతులు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో నైట్రోజన్, యూరియాని గానీ ఇవన్నిటిని విచ్చలవిడిగా ఏస్తున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఎక్కువ ఏస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు. ఆల్రెడీ సైంటిస్టులు ఒక్కొక్క పంటకి ఎంత మోతాదు కావాలనో ఆల్రెడీ ఏసి ఒక పంటకి ఏదేది నైట్రోజన్ ఎన్‌పీకే ఎంత వేస్తే మంచి ఈల్డ్ వస్తుందో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. దాన్నే రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అని అంటాం. అది ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మొత్తం ఎంత కావాలంటే అంత వేస్తున్నాం. ఇలా వేయడం వల్ల మీకు యూరియా వేస్తాం. అట్లా వేస్తే ఏమవుతుంది, ఎక్కువగా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఎక్కువ వస్తాయి అన్నమాట. చీడపీడ బెడదలకు ఎక్కువగా గురవుతాయి. సో మనం ఏం చేసుకోవాలంటే కరెక్ట్ అయిన మోతాదులో వేసుకుంటే మీకు మంచి ఇల్లు అనేది వస్తుంది. ఇంకా మీరు అంత వేస్తారు కానీ అది తీసుకోవాల్సినంతే తీసుకుంటుంది. మిగతాదంతా ఏమవుతుంది, వొలటైలైజేషన్ కావచ్చు, నైట్రిఫికేషన్ కావచ్చు, సాయిల్ ఎరోషన్ కావచ్చు, ఇలా అన్నిట్లో పోతుంది. అంటే మీరు పెట్టిన ఫెర్టిలైజర్ కాస్ట్ అనేది చాలా వరకు మీరు నష్టపోతారు. సో అదంతా మీరు ఎందుకు, మీరు అదేదో కావాల్సినంత పెట్టుకుంటే మీకు మనీ సేవషన్ అనేది కూడా ఉండదు కదా, ఇంకా భూమి సారం కూడా పోదు. సో మీరు రికమెండెడ్ డోస్ ఫెర్టిలైజర్స్ని వాడతారని నేను అనుకుంటున్నాను.